ఈ శివలింగానికి పైన గోపురం లేదండి, చెట్టు నీడేనండి. కానీ చాలా పెద్ద శివలింగము. ఇక్కడ కూడా కొన్ని ధ్వంసమైపోయే ఉన్నాయండి, గోపురం అయితే లేదు. చూడండి బాగా ఇక్కడ గుడి కూడా అంతే అలాగే ఉంది, పురాతన గుడి. ఇది కూడా చెవులు అట్లా చాలా బాగుంటుందండి. శివలింగం చూడండి చాలా అద్భుతంగా ఉంది. అదేనండి, ఒక్కసారి అయినా మీరు దర్శించుకోండి వీలైతే. లేకపోతే ఓం నమ శివాయ అని మీ మనసులో స్మరించుకోండి. శివయ్యకి వాళ్ళకి ఇష్టం మీ బాధలు ఏమున్నా తప్పనిసరిగా శివయ్య మొరపెట్టుకుంటే కదా తప్పనిసరిగా తగ్గుతాయండి, మన బాధలు నెరవేరుతాయండి. కూడా శివయ్యకి కాలు తీసేసారు, తలుసుకుంటే ఏదైనా మనకి ఒకసారి ఖచ్చితంగా నెరవేరుతాయి అన్నీ. ఒకసారి చూడండి, పురాతన గుళ్ళ ఇది కూడా కొట్టేశారండి. ఈ ఊరి పేరు కనుక్కుంటానండి టూరిస్ట్. ఇక్కడ మొక్క తిన్నట్టు పట్టుకోండి, వీడియో తీయండి. అలా బ్రష్ చేసావా? లేదుగా.